రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. ఓటర్ జాబితాలో అనర్హులు లేకుండా చూడడమే సర్ లక్ష్యమన్నారు. దేశ పౌరుడు కాని వారికి ఓటర్ జాబితాలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈఆర్ఓలు, బీఎల్ఓలకు ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు సుదర్శన్ రెడ్డి. తెలంగాణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియపై కసరత్తు ముమ్మరం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే లక్ష్యంగా సర్ ప్రక్రియ చేపట్టనుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే భారీ సర్వే నిర్వహిస్తారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు తప్పనిసరిగా విజిట్ చేయనున్నారు. ముందస్తుగా రెడీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు స్వయంగా ఇచ్చి వివరాలు సేకరించనున్నారు. ఇంటింటి నుంచి సేకరించిన పూర్తి వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితాపై ఓటర్లు తమ అభ్యంతరాలను, కొత్త క్లెయిమ్లను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి అవసరమైన సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 1, 2026న రాష్ట్ర వ్యాప్తంగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. వచ్చే నెల 15 నుండి స్టార్ట్ అవుతుంది. 15 నుండి 24 వరకు ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అంటే ప్రింటింగ్ అండ్ దెన్ గివింగ్ ఇట్ టు ది డిస్ట్రిక్ట్స్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ ఒక నెల 1 మంత్ ఆ కార్యక్రమం ఉంటుంది. 25 జూన్ నుండి 24 జూలై వరకు. సర్లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, లింకింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసం పుట్టిన తేదీ ఆధారంగా ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 1, 1987 కంటే ముందు దేశంలో జన్మించిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తమ పుట్టిన తేదీ లేదా నివాస ధృవీకరణ కోసం ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ చూపితే సరిపోతుందని స్పష్టం చేశారు. జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య కాలంలో జన్మించిన దరఖాస్తు దారులు తమ వ్యక్తిగత పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రిలో ఒకరి వివరాలు లేదా ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారైతే తమ సొంత పత్రాలతో పాటు అటు తల్లి ఇటు తండ్రి ఇద్దరి బర్త్ లేదా ప్లేస్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను ఖచ్చితంగా జత చేయాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ వయసు ధృవీకరణ నమోదు ప్రక్రియ కోసం ఆధార్ కార్డు సహా మొత్తం 12 రకాల డాక్యుమెంట్లను అంగీకరిస్తామన్నారు అధికారులు. ఈ ప్రక్రియ అంతా 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు, 119 మంది ఈఆర్ఓలు, 867 మంది ఏఈఆర్ఓల నిరంతర పర్యవేక్షణలో కొనసాగనుంది. క్షేత్రస్థాయిలో నేరుగా ఓటర్లను కలవడానికి 35,985 మంది బూత్ స్థాయి అధికారులు, వారి పనితీరును పర్యవేక్షించడానికి 3,596 మంది సూపర్వైజర్లు విధుల్లో ఉండనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,927 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా అందులో 14,750 పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో, 21,157 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండనున్నాయి. ఈ ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో ఎలిజిబుల్ సిటిజన్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. ఎలిజిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ఎలిజిబుల్ ఓవర్ హస్ క్రాస్డ్ 18 years of age వాళ్ళందరూ ఎలిజిబుల్ పర్సన్స్. నోబడీ షుడ్ బి లెఫ్ట్ అవుట్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఎలక్టర్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఇది ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రాఫ్ట్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ పబ్లికేషన్ కూడా జరుగుతుంది. కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే అర్హులైన పౌరులు ఫామ్ 6 తో పాటు తగిన ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని, ఓటర్లు ఆఫీసులకు నేరుగా రాకుండా ఈసీఐ అధికారిక వెబ్సైట్లో ఈజీగా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చని సూచించారు అధికారులు. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి 1950 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని, అవసరమైతే వెబ్సైట్లో బుకే కాల్ ఫెసిలిటీని కూడా వాడుకొని అధికారుల సాయం పొందవచ్చని తెలిపింది ఈసీ.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఓటర్ల తాజా గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 3.39 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో పురుష ఓటర్లు 1.68 కోట్లు, మహిళ ఓటర్లు 1.71 కోట్ల మంది ఉన్నారని సిఇసి సుదర్శన్ రెడ్డి తెలిపారు.